భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు మండలం సాంబాయిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి కార్ డోర్ లాక్ కావడంతో ఊపిరాడక తుది శ్వాస విడిచింది. కల్మిషా అనే 3 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఆపిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారిని ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకపోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కల్నిషా కనిపించింది. వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 3 ఏళ్ల కూతురు విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలిపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తు జరిగిన కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి కార్ డోర్ లాక్ కావడంతో ఊపిరాడక తుది శ్వాస విడిచింది. కల్లిషా అనే 3 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఆపిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకుండా పోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కల్నిషా కనిపించింది. వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 3 ఏళ్ల కూతురు విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున నిలిపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తు జరిగిన కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్మిషా పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళమ్మ మర్చిపోయింది. అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని చూసేసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి వస్తుందని పిల్లలేదని అజాపగా ఎదుర్కొంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడగా చనిపోయింది.